హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది హైదరాబాద్లో అయితే ఉంటుంది. బట్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి రావడంతో ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేయండి. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. నోటిఫికేషన్ మనకి మార్చి 15వ తారీఖున అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఓకే. సో దీంట్లో మనకి రకరకాల పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో సూపర్వైజర్ గానీ, అలాగే మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్, జూనియర్ టెక్నీషియన్ వెల్డర్, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీకు ఎలిజిబిలిటీ అయిన పోస్టులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది అయితే మీరు చెక్ చేయొచ్చు. ఓకే. మనకి మీ కేటగిరీలో పోస్ట్ లేనప్పటికీ అన్‌రిజర్వ్‌లో పోస్ట్ అనేది ఉంటే గనక మీరు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ వాళ్ళకి కూడా కొన్ని పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది. సూపర్వైజర్‌కి సంబంధించి అప్లై చేయాలంటే ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది మీరు చేసి ఉండాల్సి ఉంటుంది. లేదా బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజినీరింగ్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ. ఓకే. ప్రింటింగ్ టెక్నాలజీలో మీరు బీటెక్, బీఈ, బీఎస్సీ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిలో మీరు డిప్లొమా చేసినా ఈ ఉద్యోగాలకైతే సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్‌కి అప్లై చేయొచ్చు. లేదా బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజినీరింగ్ ఇన్ ప్రింటింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్‌గా మనకి మీరు బీటెక్, బీఈ, బీఎస్సీ చేసినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. 18 నుండి 30 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. మనకి ఎస్సీ, ఎస్టీకి అదనంగా 5, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి 3 సంవత్సరాలు మనకి రిలాక్సేషన్ ఉంటుంది. జూనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ ఉండాలి. మీరు ఆఫ్‌సెట్ మిషన్ మైండర్ గానీ, లేదా లెటర్ ప్రెస్ మిషన్ మైండర్ గానీ, ఆఫ్‌సెట్ ప్రింటింగ్ గానీ, ప్లేట్ మేకింగ్ గానీ, ఎలక్ట్రో ప్లేటింగ్ గానీ, ఫుల్ టైమ్ ఐటీఐ ఇన్ ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్ లేదా హ్యాండ్ కంపోజింగ్ రిలేటెడ్‌గా చేసిన వాళ్ళు గానీ, లేదా ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు గానీ అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుండి 25 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్‌కి సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ ఫిట్టర్ ట్రేడ్‌లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 25 వయసు ఉండాలి. వెల్డర్‌కి ఐటీఐ వెల్డర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్‌కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్‌కి సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్‌లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్ ఆర్ఎంకి సంబంధించి మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి. హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో మనకి చేసుంటే గనక అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఈ పోస్ట్‌కైతే. అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ విత్ అట్‌లీస్ట్ 55% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ ఇంగ్లీష్ 40 వర్డ్స్ పర్ మినిట్. ఓకే. మీరు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌కి అయితే ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ 55%తో పాస్ అయ్యి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, టైపింగ్ స్పీడ్ ఉన్నవాళ్ళు 40 వర్డ్స్ పర్ మినిట్ అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 28 సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదనంగా 5 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీకి, 3 సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమినల్‌కి అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఫైర్‌మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అలాగే మనకి సర్టిఫికేట్ ఇన్ ఫైర్‌మ్యాన్ ట్రైనింగ్ అనేది రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ నుండి మీరైతే కలిగి ఉండాలి. హైట్ అనేది 5.5 165 సెంటీమీటర్స్, చెస్ట్ అనేది 31-33 అంటే 79-84 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈచ్ ఐ మస్ట్ హావ్ ఫుల్‌ఫిల్డ్ ద విజన్. ఓకే. ఐ సైట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అలాగే కలర్ బ్లైండ్‌నెస్ కానీ, స్క్వింట్ ఆర్ ఎనీ మోర్బుడ్ కండిషన్స్ ఆఫ్ ఐ కూడా మీకు డిస్‌క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీరు ఫిట్‌గా అయితే ఉండాలి. 18 నుండి 25 సంవత్సరాల వయసు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏప్రిల్ 15వ తారీఖు లోపల మీరు ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మే లేదా జూన్ మంత్‌లో ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేస్తారో, ఎగ్జామినేషన్ ఫీజు రూ. 600 అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 200 అయితే ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది. పరీక్షా విధానం వచ్చేసరికి సూపర్వైజర్ రిలేటెడ్‌గా జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద, పార్ట్ బిలో టెక్నికల్ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా మీకు ప్రశ్నలు అయితే అడుగుతారో, అలాగే జూనియర్ టెక్నీషియన్‌కి అయితే గనక మనకి సేమ్ 5 అయితే ఉంటుంది. కిందది మాత్రం మనకి ఈ టెక్నికల్ సబ్జెక్ట్ మాత్రం మనకి చేంజ్ అయితే అవుతుంది. ఓకే. సూపర్వైజర్ రిలేటెడ్‌గా ఇతర జాబ్స్‌కి వేరే రకమైన ప్యాటర్న్ అయితే ఉంటుంది. మాక్సిమం మనకి కొంతవరకు సిమిలర్‌గానే ఉంటుంది గానీ, మనకి జనరల్ అవేర్‌నెస్, మనకి కంప్యూటర్ నాలెడ్జ్ రిలేటెడ్‌గా, అలాగే జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ మీద కూడా మనకి సూపర్వైజర్ రిలేటెడ్‌గా ఓఎల్ పోస్ట్‌కి అయితే ఉంటాయి. సో, గమనించండి.
అలాగే మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఎక్కువ మందికి ఎలిజిబుల్ అయ్యేది ఇదే కదా! దీంట్లో జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారో టోటల్‌గా 150 ప్రశ్నలు. ఇండివిడ్యువల్ సెషనల్ టైమింగ్ ఉంటుంది. 120 నిమిషాలు ఓవరాల్‌గా అయితే టైం అయితే ఉంటుంది. ఓకే. ఇందులో నెగెటివ్ మార్కింగ్ అనేదైతే లేదని చెప్పారు. అలాగే మనకి పేపర్ ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుంది. తెలుగులో అయితే పేపర్ ఉండదు. ఇదైతే గమనించండి. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చారు. బట్ కట్ ఆఫ్ అనేది డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. మినిమమ్ క్వాలిఫైయింగ్ మాత్రం ఈ పర్సెంటేజ్ అయితే రావాల్సయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది మీకు హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీలో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ విల్ బి కండక్టెడ్ ఎట్ హైదరాబాద్ టెస్ట్ సెంటర్ ఓన్లీ. టైపింగ్ టెస్ట్ మాత్రం హైదరాబాద్‌లో మాత్రమే మీకు కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా క్లియర్‌గా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో, మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి బానే ఉంటాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మిగతా జాబ్స్ వాళ్ళు కూడా ఎవరైనా రిలేటెడ్ ట్రేడ్స్‌లో చేసిన వాళ్ళుంటే వాళ్ళన్నా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఓకే. సో, ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.